ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారి నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ సంతోషముగా ఉండి దేవుని నామాన్ని నిత్యము కూడా స్తుతించుచున్నారు అని ప్రభు పేరిట ఒక దైవజనుగా నమ్ముచి ఉన్నారు. ప్రార్థన. కృపగలిగిన దేవానికి స్తోత్ర. న్యాయాధిపతి నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయాన్ని ఈ మార్చ ద్వారా మేమందరము ఆదరింపబడగలిగే కృపను మాకు దయచేయండి. వినుటకు ఆసక్తిని దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మేలైనది చేయనెరుగియు అలాగు చేయువానికి పాపము కలుగును. వాక్యం సెలవుచుచున్న మాట అనగా ఈ ఉదయకాల సమయాన ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో కూడా నీరు కట్టి ఫలించిన గాక. ఇది ఎలా ఫలించాలి అంటే, మేలు చేయాలని ఎరుగుయుండి కూడా మేలు చేయకపోతే అది పాపముగా మార్చబడుతుంది అని సెలవిస్తున్నారు ప్రభులు వారు. ప్రియ దేవుని బిడ్డ, నీ భక్తి కలిగిన జీవితంలో అనేకులకు మేలు చేయడానికి నువ్వు ఉద్దేశించినప్పుడు, అనేకులకు మేలు చేయడానికి నువ్వు ఆలోచన కలిగి ఉన్నప్పుడు, వారి ప్రవర్తన విధానమును బట్టి, వారి యొక్క బ్రతుకుచున్నటువంటి విధానమును బట్టి వారికి మేలు చేయాలి అనే ఆలోచన కలిగి ఉన్నటువంటి నీవు మేలు చేయక ఒకవేళ నీవు జీవిస్తే అది పాపముగా మార్చబడుతుందని సెలవిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభులు వారు సెలవుచున్న మాట కూడా, ఇతరులను ప్రేమించండి, శత్రువులను సహితం ప్రేమించండి, శత్రువుల కొరకు ప్రార్థించండి, వారికి మేలు చేయ ప్రయత్నించండి అన్నాడు. కీర్తనకారుడైన దావీదు అంటాడు, కీడు చేయటం మాని మేలు చేయ ప్రయత్నించాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి నువ్వు మేలు చేసినప్పుడు, ఒక వ్యక్తిని మేలైన మార్గంలో నువ్వు నడిపించినప్పుడు, ఒక వ్యక్తిని భక్తి కలిగిన మార్గంలోనికి నడిపించుచున్నప్పుడు, ఒక వ్యక్తి భక్తి కలిగిన మార్గాల్లో నడిపింపబడుతూ ఉన్నప్పుడు, ఆ నడిపింపబడుతున్న వ్యక్తి కంటే ముందుగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాయి, ముందుగా నా దేవుడు నిన్ను విస్తరింపచేస్తాయి. ఇస్సాకు జీవితంలో చూసినప్పుడు, అబ్రహాం గారి జీవితంలో చూసినప్పుడు, ఇంకా ఎందరో భక్తులు అపోస్తులైన పౌలు గారు వారి జీవితంలో చూసినప్పుడు, వారు మేలు చేయనెరిగియుండు ఇతరులకు మేలు చేశారు. వారు మేలు చేసి ఉన్నారు గనుకనే దేవుడు వారిని ఆశీర్వదించాడు, హెచ్చింపచేశాడు. ఏనాడు కూడా ఇతరులకు అపకారము కానీ, ఏనాడు కూడా ఇతరులను లేకపోతే దుఃఖపెట్టడం కానీ, అవమానపరచడం కానీ ఏనాడు కూడా వారు చేయలేదు. ప్రతి విషయంలో కూడా భక్తుడైన యోబు కూడా తన జీవితంలో చూచినప్పుడు స్నేహితులైనను భార్య అయినను వారి కీడు చేయడానికి ప్రయత్నించినా, అవమానపరిచి దూషించిన వారికి మేలు చేయడానికి ప్రయత్నం చేశాడు. అనగా వారి కొరకు ప్రార్థించాడు. వారిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు ఎక్కడ ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు అంటే, ఎక్కడ దీవెన నువ్వు కోల్పోతున్నావు అంటే, ఎక్కడ ఇచ్చింపబడ్డం దేనిని బట్టి నువ్వు కోల్పోతున్నావు అంటే, ఇతరులకు మేలు చేయ ఎరుగుయుండు వారికి మేలు చేయలేకపోతున్నావు. ఎందుకంటే వారికి నేను మేలు చేస్తే వారు ఆస్వాదించబడతారు, వారికి నేను మేలు చేస్తే వారు దీవించబడతారు, వారికి నేను మేలు చేస్తే వారు ఇచ్చింపబడతారనే ఒక తలంపు అనేది నీలో ఉంది. స్వార్థపూరితమైన మేలు, స్వార్థపూరితమైన ఆలోచన, స్వార్థపూరితమైన ఉద్దేశం ఇది దేవుని నీతికి నీతికరమైనది కా. ఈనాడు నా దేవుడు సెలవిస్తున్నాడు, నీకు పాపముగా కదూ, నువ్వు దేవుని నామాన్ని నిత్యము కూడా స్తుతింపబడుతూ ఉండాలి అంటే మేలు చేయ నువ్వు ప్రయత్నించు. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఇతరులకు మేలు చేయి. ఆ మేలు పొందుకునేటువంటి వానికంటే నా దేవుడు ముందుగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాయి. ఈ వాగ్దానం నీ జీవితంలో నేరుకట్టి ఫలించును గాక. ప్రార్థన. కృపగలిగిన దేవానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన్ని ఈ మార్చ ద్వారా మేమందరం ఆదరింపబడగలిగే కృపను మాకు దయచేయండి అయ్యా. మేలు చేయి ఎరుగయుండి ఇతరులకు మేలు చేయగలిగే స్వభావం ఈ ఉదయకాల సమయాన వినిచిన మేమందరమును పొందుకుందుము గాక. తోడయుండండి, ఆదరించండి, బలపరచండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ